హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 61. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగా లాక్‌లో ఉండగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. కృష్ణ కార్‌కి డాష్ ఇచ్చిన వాడిని ఆ ట్రాఫిక్‌లోనే వాడిని తిడుతూ, కొడుతూ ఉంటాడు. హరీష్, శివ, కిషోర్ ఎవ్వరు ఆపినా ఆగడు కృష్ణ. కొంచెం అయింది కాబట్టి సరిపోయింది. అదే పెద్ద యాక్సిడెంట్ అయితే ఎలా ఉండేది? వీడబ్బా! వీడు కళ్ళెక్కడ పెట్టుకొని కారు నడుపుతున్నాడురా! అని అతడిని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటాడు. అక్కడ జరుగుతున్న గొడవ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఆ ట్రాఫిక్‌లో జాను వాళ్ళ నాన్న వాసు గారు, ఇంకా ప్రవీణ్ కూడా ఉండి అక్కడ జరిగేది అంతా చూస్తున్నారు. వీడేంటి ప్రవీణ్ ఇప్పుడిప్పుడే లైఫ్‌లో సెటిల్ అవుతున్నాడు, అన్నీ మానేసి బాగుంటున్నాడు అనుకుంటే, మళ్ళీ ఇలా రోడ్ల మీద గొడవలు అంటూ తిరుగుతున్నాడు. వీడిక మారడు, వీడు బాగుపడుతున్నాడు అని మనం అనుకోవడం మనది తప్పు అనుకోని ప్రవీణ్ ఇంకా వాసు గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. కృష్ణ కొడుతున్న అతడు చాలా పెద్ద వ్యక్తి అవ్వడంతో, అతడు వెంటనే పోలీసులకి ఫోన్ చేయడంతో, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. పోలీసులు కృష్ణని అక్కడి నుండి దూరంగా లాగి, "అసలెవరి మీద చేయి చేసుకుంటున్నావో తెలుసా? ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. అలాంటిది ఆయన మీద చేయి చేసుకున్నావా?" అని తిడుతూ కృష్ణని పోలీస్ స్టేషన్‌కి లాక్కెళతారు. అసలాయన ఎవరో ఏంటో తెలియకుండా ఆయన మీద చేయి చేసుకున్నావా? ఇక నీకు జీవితాంతం జైలుకే అంకితం చేయకపోతే చూడు అని పోలీసులు అతడిని లాక్కెళ్తూ ఉంటే, వాడే ముందుగా నా కార్‌కి డాష్ ఇచ్చాడు సార్. అదే మాకేమైనా అయ్యుంటే మీరిలానే అడిగేవారా? అని కృష్ణ అరిచాడు. కార్‌కి తగిలింది అదేదో ఆయనకి చెప్తే నీ కార్‌ని బాగు చేయించేవారు. అంతేగాని ఆయనని ఇష్టం వచ్చినట్టు కొడతావా? ఎదుట ఉంది ఎవ్వరో తెలుసుకోవా? అని కృష్ణని తీసుకెళ్ళి లాకప్‌లో పడేస్తారు. వాసు గారు ఇంటికి వెళ్లి సుజాత గారు ఇచ్చిన నీళ్లు తాగుతూ, పాపం ప్రసాద్ కొడుకు ఇప్పుడే ఒక లైన్‌లో పడ్డాడు అని తెగ సంతోషపడిపోయాడు. కానీ వీడు చూడు వీధి రౌడీలా ఎలా గొడవలకు దిగి కొట్లాడుతున్నారు అన్నారు కొడుకుతో ఆయన. ఏమైందండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? అని అడిగారు సుజాత గారు. ఇంకెవరి గురించి? ఆ కృష్ణ గాడి గురించే. వాడు అక్కడ రోడ్డు మీద ఎవరినో ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉన్నాడు. వాడు మారాడు. ఇక మంచిగా లైఫ్‌లో సెటిల్ అవుతున్నాడు అని అనుకున్నాను. కానీ వాడి పాత అలవాట్లు ఎందుకు పోతాయి? అదే వీధి రౌడీలా ఉన్నాడు వాడు అని కృష్ణ గురించి మాట్లాడుతూ ఉంటే, హారిక, జాను అప్పుడే వాళ్ళ మాటలు వింటారు. అప్పుడే కృష్ణ గురించి వాసు గారు మాట్లాడుతూ ఉంటే విన్న హారిక, జాను, "ఏమైంది నాన్న? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు?" అని అడిగింది జాను. ఇంకెవడు? ఆ కృష్ణ గాడి గురించే. రోడ్డు మీద ఎవడినో కొడుతూ ఉంటే పోలీసులు వచ్చి వాడిని పట్టుకొని పోయారు. ఇంకేం వెళ్లి జైల్లో కూర్చుంటాడు అని చెప్పి వాసు గారు కోపంగా ఆయన రూమ్‌కి వెళ్ళిపోయారు. అంతే జాను గుండెల్లో పిడుగు పడినట్టుగా అయిపోయింది. ఇన్ని రోజులు ఏ గొడవ లేకుండా చక్కగానే ఉన్నాడు కదా! వీడేంటి మళ్ళీ ఇలా చేశాడు అని తన మనసులో అనుకుంటూ కంగారు పడుతుంది. కానీ తన కంగారు బయటకి కనిపించనివ్వకుండా మెల్లిగా తన రూమ్‌కి వెళ్లి ఏడుస్తూ కృష్ణకి కాల్ చేసింది. కానీ అప్పటికి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత ఎవరికి చేయాలో అర్థమవ్వక హరీష్‌కి చేస్తుంది. అప్పటికే కృష్ణని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళాక హరీష్, శివ, కిషోర్ అందరూ వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎస్ఐ గారిని బతిమలాడుతూ ఉంటారు. కృష్ణని వదిలిపెట్టామని. కానీ అతడు ఎంత పెద్ద మనిషో తెలుసా? ఎవరనుకోని ఆయన జోలికి వెళ్ళాడు వీడు. అంతలా కొడతారా మనిషిని? వాడిని బెయిల్ రాకుండా చేస్తాం. అది ఇది అని ఎస్ఐ గారు అంటూ ఉంటే, వీళ్ళందరూ కలిసి బ్రతిమాలాడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మాటలేవి వాళ్ళు పట్టించుకోరు.
అప్పుడే జాను కాల్ చేయడంతో హరీష్ లిఫ్ట్ చేసి, "చెప్పు జాను" అన్నాడు. "అన్నయ్య, కృష్ణకి ఏమైంది? పోలీసులు తీసుకెళ్లారంట. ఏం గొడవ?" అని జాను ఏడుస్తూ అడిగేసరికి, "జాను, ఏం కాలేదు. చిన్న గొడవ. మేం సెటిల్ చేస్తాం. సాయంత్రం వరకు కృష్ణని ఇంటికి తీసుకొని వస్తాను. కంగారు పడకమ్మా" అని కాస్త సర్ది చెప్తాడు హరీష్. కానీ తన మనసు ఊరుకుంటుందా? మళ్ళీ కృష్ణని చూసే వరకు వీడు మళ్ళీ ఎందుకిలా చేశాడు అని ఏడుస్తూనే ఉంటుంది జాను. అలా సాయంత్రం వరకు ఎంత ట్రై చేసినా కూడా కృష్ణని లాకప్‌లోనే ఉంచేస్తారు కానీ, హరీష్ వాళ్ళని కలవనివ్వరు. ఇక వీళ్ళతో అయ్యేలా లేదు అని ప్రసాద్ గారికి కాల్ చేయక తప్పలేదు హరీష్ వాళ్ళకి. ఇక కృష్ణబాబు చేసిన పెంటకి అసహనంగా లాకప్‌లో కూర్చొని ఉంటాడు. ఫోన్‌లో చెప్తే బావుండదు అని ఇక హరీష్, శివ, కిషోర్ ఇంటికి వెళ్లి ప్రసాద్ గారితో అంకుల్ కాస్త మాట్లాడాలి మీతో అని అన్నారు. ఏంట్రా ఇవాళ అందరూ కటకట్టుకొనొచ్చారు? మీ గ్రూప్ లీడర్ కనబడడం లేదు. ఎక్కడ వాడు? అని అడిగారు ఆయన. అది అంకుల్ అని తటపటాయిస్తూ కాస్త కంగారు పడుతూ కృష్ణని పోలీసులు అరెస్ట్ చేశారంకుల్ అని చెప్పాడు హరీష్. ఆ మాటకి జ్యోతి, ప్రసాద్ గారు, సిరి షాకయ్యి "ఏం మాట్లాడుతున్నార్రా" అని అడిగాడు ప్రసాద్ గారు. "అదే అంకుల్ రోడ్డు పైన చిన్న గొడవ జరిగింది. కాస్త కృష్ణ వాడిని కొట్టడంతో పోలీసులు వచ్చి కృష్ణని అరెస్ట్ చేశారు. మేమెంత బతిమిలాడినా కూడా విడిచిపెట్టడం లేదు. మీరేదైనా చేసి కృష్ణని బయటికి తీసుకురావాలంకుల్" అంటారు. అనుకున్నా వీడింత సైలెంట్‌గా ఉంటున్నాడంటేనే ఏదో జరుగుతుంది అని నేను ముందే అనుకున్నాను. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? చక్కగా జాబ్ చేసుకోమంటే వినలేదు. బిజినెస్‌లోకి దిగుతా, దిగుతా అని ఇన్ని బండ్లు కొన్నాడు. చక్కగా లైఫ్‌లో సెటిల్ అయ్యే టైంకి మళ్ళీ ఒక పెంట చేసేసాడు కదా! వీడికి. నెలకొకసారి జైలు మొహం చూడంది నిద్ర పట్టదు అనుకుంటా. ఖచ్చితంగా ఒక సంవత్సరం కుదురుగా ఉన్నాడు. అంతే మళ్ళీ తాగడం, తిరగడం ఈ గొడవలన్నీ మొదలుపెట్టేశాడు ఇక. ఇలా అయితే వీడి జీవితం ఏం బాగుపడుతుంది? వీడు మొదలుపెట్టిన బిజినెస్ ఏమి ఎదుగుతుంది? కన్నందుకు నాకు తప్పదు కదా! పద వాడిని బయటకు తీసుకురావాలి అని ప్రసాద్ గారు డ్రెస్ వేసుకొని వచ్చి నేను వెళ్తున్నా. ఆలస్యం అవ్వచ్చు అని కొడుకుని ఎప్పుడు విడిచిపెడతారో తెలియదు కదా! నా కోసం చూడకుండా మీరు భోజనం చేసి పడుకోండి. ఆ మహారాజు గారిని నేను వెళ్లి ఇంటికి తీసుకొస్తాను అని కొడుకుపై కోపాన్ని అంతా భార్య మీద చూపించి, హరీష్ వాళ్ళతో పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు ప్రసాద్ గారు. ఆయన వెళ్ళాక కొడుకు కోసం జ్యోతి గారు ఏడుస్తూ ఉంటే సిరి వాళ్ళ అమ్మని ఊరుకోబెడుతుంది. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆయన వెళ్ళాక కొడుకు కోసం జ్యోతి గారు ఏడుస్తుంటే సిరి వాళ్ళ అమ్మని ఊరుకోబెడుతూ ఉంటుంది. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.